మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శనేశ్వరునికి సంబంధించినటువంటి పీరియడ్లో శనికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు నడిచేటువంటి సమయంలో కొంత మనకు మనీ రిలేటెడ్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ అనేటువంటివి రావడం జరుగుతుంది. సో అనుకుంటారు అందరూ కూడా, బా ఏందిరా వీళ్ళ నెత్తి మీద శని ఉందా అని కానీ, లేదా అసలు ఏంది నాకు శని పట్టినట్టే పట్టింది, ఎందుకు నాకు ఇట్లా డబ్బులు ఈ విధమైనటువంటి ఏ పని చేసినా కూడా నాకు డబ్బులు అసలు రిలీజ్ అవ్వడం లేదు, బ్లాకేజెస్ కావచ్చును, అసలు మనీ రిలేటెడ్ నాకు చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నవి అనుకునే సందర్భంలో అయినా, ఒకవేళ ఇంకా ఏవైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారైనా, ఎందుకంటే శనైశ్వరుడు ధర్మానికి ప్రతిరూపం. ఎవరైతే ధర్మంగా ఉంటారో, సత్యంగా ఉంటారో, వెనకాల ఎవరి గురించి అయితే చెడుగా చెప్పరో, మన వెనకాల మనము ఎవరినైతే నమ్మి ఉన్నామో వెన్నుపోటు పొడవకుండా కావచ్చును, అదేవిధంగా మన మన గురించి ఇప్పుడు ఇక్కడ మూడో వ్యక్తి లేని వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో, కేతువు కావచ్చును, రాహువు కావచ్చును, శనైశ్వరుడు కావచ్చును, ఈ మూడు గ్రహాలకు ఇక్కడ శనివర్తు రాహువు, కుజవర్తు కేతువు. సో రాహువు శని ఇద్దరు కూడా సములే, అంటే ఫ్రెండ్స్ లాగా అనుకోండి మామూలుగా. సో ఇక్కడ ఎప్పుడైతే మనము లేనిది ఉన్నది అని సృష్టించి అబద్ధం చెప్తూ ఉన్నామో, లేదా నిజమైనప్పటికే మనం నిజమే చెప్పినా కూడా చాలా తప్పు అవుతుంది. ఎందుకు అంటే ఆ వ్యక్తి ఉంటే ఎవరైనా చూస్తే రెండు కళ్ళతో పొగ అనేటువంటిది మనకు కనబడుతుంది, కానీ మనము దాన్ని పట్టుకోలేము. సో కరెంటు కూడా అంతే, మనకు పవర్ అనేటువంటిది ఇస్తుంది, కానీ ఆ పవర్ను పట్టుకుందాం అనుకుంటే షాక్ కొడుతుంది. సో అదేవిధంగా సత్యముగా ఎవరైతే వాక్కులను పలుకుతారో, ధర్మాన్ని ప్రచారం చేస్తారో, వారి పట్ల శనైశ్వరుడు అద్భుతమైనటువంటి రిజల్ట్తో వారిని ఎంతో ముందుంచుతాడు. కనుక దయచేసి అర్థం చేసుకోండి, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఎవరైనా కూడా. సో శనైశ్వరునికి సంబంధించి నాకు ఇదయ్యింది అదయ్యింది అనేటువంటి ఎప్పుడు అనకూడదు. సో మనం అది కావడానికి మనము ఏ విధమైనటువంటి కర్మను చేసుకొని ఉన్నాం, మనము ఏ విధమైనటువంటి కర్మను చేసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతున్నది, చెడు జరుగుతున్నది. ఒక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి సంసారం చేస్తే కర్మ ఒక పుత్రిక లేదా పుత్రుడు అనేటువంటి వాడు ఉదయిస్తాడు. వాడు ఉదయించిన తర్వాత వాడు చేసేటువంటి కర్మలు అది మంచి కానీ చెడు కానివ్వండి. అంటే ఇక్కడ కర్మ మనము ఎలాంటి కర్మం చేసి ఉన్నాం. సో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ని ఇబ్బంది పెడుతున్నామా, ఇవాళ రేపు వృద్ధాశ్రమములో ఈ యొక్క అమ్మలను కానీ నాన్నలను కానీ అత్తలను కానీ అందులో ఉంచేటువంటి వారు చాలా మంది పెరిగిపోతూ ఉన్నారు. చాలా వృద్ధాశ్రమాలు కూడా పెరిగిపోతూ ఉన్నవి అమెరికా వెళ్ళేటువంటి కల్చర్ మీద. సో వెళ్ళండి, వెళ్ళకూడదు అని కాదు. ఇక్కడ మన భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితి ఏమిటి, అమ్మా నాన్నకు ఎంతటి ప్రాముఖ్యత ఉన్నది. సో వారిని ఎక్కడో విడిచిపెట్టి వెళ్ళేటువంటి వారు కూడా ఉన్నారు. అలాంటి సందర్భం కావచ్చును, మన కళ్ళ ముందు నిత్యము కనబడేటువంటి సీనియర్ సిటిజన్స్కు కానీ, కొంత కుంటుతూ నడిచేటువంటి వారికి కానీ మనం ఒక రెస్పెక్ట్ అనేటువంటిది కానీ, వారితో మనం ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడాలి వారితో. కనుక శనైశ్వరుడు అంటే ఇక్కడ యాక్సెప్ట్, ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఎంత కోపం వచ్చినా కూడా కోపాన్ని మనం కంట్రోల్ చేసుకొని ప్రశాంతంగా మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో అప్పుడు శనైశ్వరుడు మన యందు 100కు 200% కూడా రిజల్ట్ అనేటువంటిది మనకు చాలా పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది ఇస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించుకొని, మరి ఇలా శనైశ్వరునికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వారు ఇబ్బందులు అని అనుకోకండి, ఇది నేను అంటున్నా అని కూడా కాదు. సో ఒకటే, ఇంతకంటే ఇంకెక్కువ ఏం చేస్తావు స్వామి అని వేడుకొని
చక్కగా ఒక స్టీల్ పాత్రను తీసుకోండి. అద్భుతమైనటువంటి రెమెడీ ఇది. అద్భుతమైనటువంటి రెమెడీ. స్టీల్ పాత్రను తీసుకొని అందులో చక్కగా ఈ యొక్క నువ్వుల నూనెను పోయండి. నువ్వుల నూనెను పోసి చక్కగా కూడా అందులో మీ యొక్క ముఖాన్ని చూసుకోండి. మీ ముఖాన్ని చూసుకొని మీ ఛాయను మీ ముఖాన్ని చూసుకుంటూ కొంతమేర మీరు పడేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో చెప్పుకోండి. శనైశ్చర, తప్పకుండా నాకు నీ అనుగ్రహాన్ని కలిగేటువంటి విధంగా అనుగ్రహించు అని చెప్పి మీ ముఖాన్ని చూసుకొని తప్పకుండా నాకు మంచి జరుగుతుంది అనేటువంటి భావనతో దాన్ని అలాగే తీసుకువెళ్ళి ఏదైనా శనైశ్వరుని యొక్క దేవాలయం, అదే మనకు నవగ్రహాలలో శనైశ్వరుని యొక్క ఉండేటువంటి ఆ యొక్క స్వామి వద్దకు వెళ్ళి తన యొక్క పాదాలపై లెఫ్ట్ కానీ లెఫ్ట్ పాదం పైన చిటికన వేలు పైన ఆ యొక్క నువ్వుల నూనెను పోయండి. కేవలం పాదాలపై మాత్రమే పోసి ఒక దీపారాధన చేసి శనికి సంబంధించి శనైశ్చర కవచం అంటే వస్తుంది మనకు ఇన్ తెలుగు కవచం అంటే. సో శనైశ్వరుని యొక్క కవచాన్ని చదవండి. ఇది శనివారం రోజు ఉదయం 5:40 నుండి 6:40 లోపు చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఎందుకు కాదు మీకు పని అటువంటిది నేను చూస్తాను. తప్పకుండా మంచి మంచి పనులు మీకు ముందుకు వెళ్ళిపోతాయి. ఆల్ ద బెస్ట్.